వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంపూర్ణంగా ఆలపించాలని కేంద్రం నిర్ణయిస్తే కాంగ్రెస్ అగ్రనేతలు వివరించిన తీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ అగ్రనేతలు వందే మాతర గేయం పై వ్యవహరించిన తీరును? అంటే ఇప్పుడు ఒకటి వందే మాతరం గీతము అర్థం తెలియకపోవాలా. ముఖ్యంగా సోనియా గాంధీ గారు వాళ్ళు మా దేశస్తులు కాదు. ఈ దేశం మీద ప్రేమ ఉండదని దానికి ఒక రుజువు ఆ రోజు చూపించింది ఆమె. ఎందుకంటే ఇది ఒక రణనినాదం, వందే మాతరం, వందనము తల్లి, ఈ దేశం అణువణువున నీకు దండము, నీకు వందనము తల్లి అని ఒక ఈ దేశభక్తి గీతం. ఈ దేశం స్వతంత్రం రావడానికి, ఈ దేశ యువతని దేశంలో ఉన్న స్వతంత్రకాంక్ష రగల్చడానికి కారణమైన ఒక గేయం అది. ఆమె దృష్టిలో ఏం కాదు మాకు. ఎందుకంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ పూర్వీకులు ఎవరు, అక్కడ ఇడ్లీలో ఉన్నవాళ్ళు. మా పూర్వీకులు తెచ్చిండ్రు దేశం. స్వతంత్ర సమరంలో పానాలు పోయినరు, అన్ని రకాలుగా అవమానాలు అనుభవించారు. కాబట్టి ఆ గేయంకున్న విలువ ఆమెకు తెలియదు. కాబట్టి భారతీయులకు కూడా చెప్తున్నాం, మన దేశం కాని వాళ్ళు, మన రక్తం కాని వాళ్ళు మన దేశానికి మంచి చెయ్యరు. మన దేశం కాని వాళ్ళు, మన రక్తం కాని వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించలేరంటానికి ఉదాహరణ. ఇంకా పెద్ద ఆయన ఖార్గే గారు పాపం ఆయన చెప్తున్నాడు అప్పటికి, ఆగండి ఆగండి అవమానించకండి అంటే కూడా ఆయన అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల వయసును గౌరవించరు. వయసును ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసినాం అవమానించినట్లు. ఈయన కాదు, సీతారాం కేసరి కావచ్చు, పివి నరసింహారావుని కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, అడుగడుగున దేశ ధర్మ వ్యతిరేక భావం నింపుకున్న కుటుంబం. అంటే అక్కడ జరిగిన పరిస్థితి వేరు, సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగాలేకనో సార్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. కావాలనే బీజేపీ పార్టీ నాయకులు ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది సోషల్ మీడియా. ఒకటే అండి, దేశంలో ఉన్న ప్రజలంతా చూశారు, ప్రపంచంలో ఉన్న ప్రజలంతా చూశారు. 3 నిమిషాల 10 సెకండ్లు, 3 నిమిషాల 10 సెకండ్లు. మొన్న కొడుకును అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఎంతసేపు ఉండదు, ధర్నాలు ఎంతసేపు ఉండదు, వద్ద తెచ్చి ఆమె వయసు దృష్ట్యా మేము అంతా ఇబ్బందికరంగా మాట్లాడుతాం. కానీ మేము ఒక్క మాత్రం చెప్పగలుగుతాం భారతీయులకు, దయచేసి మన దేశం కాని వాళ్ళు, మన రక్తం కాని వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించలేరు. దిమాగో నక్సల్స్ అని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? దిమాగి నక్సల్సా, కాక్రోచ్లా, ఇంకేమైనా కాకరకాయలా, 6600 పార్టీలు, ఇవి ఒక 2 పార్టీలు. ఏమైతుంది పార్టీలు ఉంటే? ఇప్పుడు ఈ 10-12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని విశ్వంలో విశ్వవిఖ్యాతంగా నెంబర్ 1 నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధిలో పరుగులెడుతుంది, వికసిత భారత్ వైపు వెళ్తున్నది. దేశం ఒక సురక్షితంగా ఉన్నది, మత కలహాలు లేకుండా ఒక దృఢంగా తయారైన దేశాన్ని దేశ విద్రోహ శక్తులు, విదేశాలలో ఉన్న శక్తులు, జార్జ్ సోరస్ గాడు, పక్కనున్న పాకిస్తాన్ ప్రెసిడెంట్ గాడు, ఎంతో మంది ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రతిపక్ష ఎవరైతే రాజకీయ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళే ఈ దేశంకు వ్యతిరేకులుగా తయారు, దేశద్రోహులుగా తయారవుతున్నారు. కాబట్టి దాంట్లో ఎన్నో భాగాలలో ఇది ఒక భాగం. ఇట్లాంటి వీటికి కూడా చెరవము ఈ భారతదేశాన్ని, ఇది కొన్ని లక్షలాది మంది ప్రాణాలు తీసుకొని 100ల సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న ఈ స్వేచ్ఛ భారతాన్ని ఈ కలుషితం కానివ్వము, ఈ దేశాన్ని వాళ్ళ ఉచ్చులో వడనివ్వము. ఇట్లాంటి సంఘటనలు భారతీయులు తెలివిగానే ఎదుర్కొంటారు. కేంద్రం నుంచి విడుదలైన పదవులకు సంబంధించి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క పదవి కేటాయించలేదని ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తున్నాయి బీజేపీ పార్టీని. మళ్ళీ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఆల్రెడీ మాకు రానున్న రోజుల్లో 7 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 7 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న తర్వాత దాంట్లో వీళ్ళ సేవలు వినియోగించాలనుకుంటున్నారు. రెండోది, రానున్న రోజులలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంది కాబట్టి అందులో కూడా అవకాశాలు ఎక్కువన్నాయి. కాబట్టి తెలంగాణకి ఇప్పుడు మేము కొంత కేంద్రంలో అవకాశాలు వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం.